మీరు ఎవరి సొమ్ము దోచుకోవటంలా, చంద్రబాబు నాయుడు దోచుకోవటంలా, నారా లోకేష్ దోచుకోవటంలా, పవన్ కళ్యాణ్ దోచుకోవటంలా, భారతీయ జనతా పార్టీ దోచుకోవటంలా, మీరు ఎవరిని దోచుకోవటంలా. మీరు మాత్రం సత్యహరిచంద్రులు దోచుకుంటున్న కులాలు మాత్రం ఇవి. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ప్రజలారా, ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న తెలుగుదేశం పార్టీకి గత 5 సంవత్సరాలు అండగా ఉన్నది మేమే. మరి ముఖ్యంగా నేను గత 5 సంవత్సరాల్లో దళిత సామాజిక వర్గం మీద జరిగిన ప్రతి దాడిని మీడియాలో ప్రశ్నిస్తూ మేము వాయిస్ రేజ్ చేసినటువంటి ప్రతి సందర్భంలో ఆ రోజు ఓటు బ్యాంకు నువ్వు సంపాదించుకున్నావు చంద్రబాబు నాయుడు. ఈరోజు మా సోదరులు నిన్న తిరుపతిలో మీటింగ్ పెడితే రాత్రికి రాత్రి అరెస్టులు చేసి, హౌస్ అరెస్టులు చేసి, ఎక్కడికక్కడ పోలీసులను పహారా పెట్టి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టకుండా గ్రౌండ్ పర్మిషన్ గంటలో క్యాన్సిల్ చేయించినటువంటి సంఘటన మర్చిపోతారని మాత్రం అనుకోమాక. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, గత ప్రభుత్వంలో నాకు తెలిసి నేను ఒక 50 సార్లు హౌస్ అరెస్ట్ అయినా. ఆ రోజున హౌస్ అరెస్టులు జరగకూడదు, ప్రజాస్వామ్యం ఉండాలి. చూసారా, నేను కుప్పం వెళితే నన్ను ఆపారు. చూడండి శ్రావణ్ కుమార్ గారు, మీలాంటి వాళ్ళు రేట్ చేయాలి, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక మీరే చైర్మన్గా ఉండాలి. చూసారా, నేను కుప్పం వెళ్తే నన్ను 75 సంవత్సరాలు నన్ను ఆపాను అని బోరుమని ఏడ్చిన రోజులు లేవా? ఫోన్లు చేసి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు నాకు ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేశారు శ్రావణ్ గారు, ఈరోజు మీ దయవల్ల, మీలాంటి వాళ్ళ దయవల్ల నేను బయటకు వచ్చినాను అని మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రాగానే 3వ ఫోన్ కాల్ నాకు చేశారు కదా. నాకు చేసి శ్రావణ్ గారు మీ పోరాటానికి నా హ్యాట్స్ ఆఫ్ అన్నారు కదా. మరి మీకోసం మేము ఫైట్ చేసిన రోజున మీరేమన్నారు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష వాయిస్ ఉండాలి, ఈ రాష్ట్రం ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలిగిన హక్కులు ఉండాలని మీరు మాట్లాడినటువంటి మీరు, మీ అబ్బాయి ఈరోజు అధికారంలోకి రాగానే మొత్తం హామ్ ఫస్ట్ వుడ్ ఫస్ట్ అయిపోయినాయా? ఈరోజు ప్రజాస్వామ్యం గాల్లో కలిసిపోయిందా? ఇక ఈరోజు హౌస్ అరెస్టులు మళ్ళీ అయిపోయినాయా? ఈరోజు ఎక్కడికక్కడ పర్మిషన్లు క్యాన్సిల్ అయిపోయినాయా? గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు ఇచ్చినటువంటి అట్టు రేపొద్దున డబల్ అయి మీకు తిరిగి వస్తుంది. ఏం కంగారేం లేదు. మీరు ఈ రాష్ట్రానికి చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు తిరిగి 2 ఇంతలై తిరిగి వస్తుంది. ఈరోజు దళిత సామాజిక వర్గం ఒక సామాజిక వర్గాన్ని దోషులుగా చేసి ఈరోజు ఎక్కడైనా మీటింగ్ పెడితే ఒక IAS ఆఫీసర్గా, ఒక అఖిల భారత మాల సంఘాల JAC చైర్మన్గా ఆయన ధర్నా చౌక్లో ఒక పిలుపునిస్తే ఆయన ఇంటికెళ్ళి హౌస్ అరెస్ట్ చేసే స్థాయిలో మీ పార్టీ ఉంది అంటే, మీ ప్రభుత్వం ఉంది అంటే, మేమంటే ఎంత చులకన. లేకపోతే మీరు ఒక వ్యక్తిని, అఖిల భారత మాల సంఘాల చైర్మన్ని హౌస్ అరెస్ట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈ మీడియా పరంగా నేను వార్నింగ్ ఇస్తున్నా, ఎక్కడికి పోవు. మీరు చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి, ఎక్కడికి పోవు. 2029వ సంవత్సరంలో సినిమా మీ అబ్బాయికి, నీకు, పవన్ కళ్యాణ్కి, భారతీయ జనతా పార్టీకి సినిమా చూపించకపోతే ఈ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి బోరుమని ఏడ్చే రోజు 2029లో కనుక జనరల్ ఎలక్షన్ వస్తే జూన్ 4వ తారీఖు, జూన్ 5వ తారీఖు, జూన్ ఫస్ట్ వీక్లో ప్రత్యేకంగా నేను మిమ్మల్ని కలుస్తా. మీరు అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని కలుస్తా. మీరు ఏడవటం నేను చూడాలి, మీ పార్టీ ఏడవటం నేను చూడాలి. మీరు భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ డీలా ముఖం వేసుకొని అనవసరంగా వర్గీకరణని కదిలించాము, ఈరోజు నెత్తి మనం ఒక కాగడాతో నెత్తి కాల్చుకున్నామని మీరు బాధపడటం నేను చూస్తాను. ఇది రాసి పెట్టుకోండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరుతున్నా, ఇది ఒక వర్గం కోసం చేసేటువంటి పోరాటం కాదు. ఇది ఒక సామాజిక వర్గం, ఒక దళిత సామాజిక వర్గం రాజ్యాధికారాన్ని కోల్పోయేటువంటి ఒక అద్భుత అవకాశాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వ రూపంలో మేము కోల్పోయామని చెప్పినటువంటి బాధ ఎక్కడికి బారు. భవిష్యత్తులో మాదిగా 59 ఉపకులాలు ఉమ్మడిగా పోరాటం చేస్తాం. ఇది ఒక వర్గానికి సంబంధించినటువంటి క్రేవింగ్ కాదు. ఇది మొత్తం రాజ్యాధికారానికి, ఒక రిజర్వేషన్ సిస్టమ్కి, ఒక క్రిమిలేయర్ అనే సిస్టమ్కి విఘాతం కలిగించి భవిష్యత్తులో మేము రాజ్యాధికారానికి రాకుండా చేయాల్సినటువంటి ఒక దుర్మార్గకరమైన చర్యల్ని ఏకం చేసి, ఖండించి, పూర్తిగా మేము ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసి ఈ రాజ్యాధికారాన్ని సాధించేదానికి ఎవ్రీ పాసిబుల్ వేలో మేము ప్రయాణం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ
కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ప్రసాద్ గారు చెప్పినట్టుగా గవర్నర్ని కలుస్తాం, హైకోర్టులో కేసులు వేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం, అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం. ఈ పోరాటం ఎప్పటికీ ఆగదు ఆగదు ఆగదు. ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాస్వామ్యవాదుల భాగస్వామ్యంతో, కలిసి వచ్చే రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో నేను మళ్ళీ కోరుతున్నా. నేను సిపిఐ, సిపిఎం చిన్న పార్టీలని, అవసరమైతే వైఎస్ఆర్సీపీని కూడా కలిసి ఖచ్చితంగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా మద్దతు కూడగొట్టే పనిని రాజకీయంగా, సామాజికంగా, న్యాయపరంగా, చట్టపరంగా తీసుకువెళ్తామని, దేవిప్రసాద్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారి నాయకత్వాన్ని మేము పూర్తిగా ఆమోదిస్తున్నాం. భవిష్యత్తులో వారు ఏ పిలుపునిచ్చినా మాకు ఒక రాజకీయ పార్టీగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారికి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులు ఏవైనా ప్రశ్నలు అడగాలి అంటే